ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒక నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చానండి. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి రావడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో డిఎంహెచ్ఓ పరిధిలో ఎన్హెచ్ఎం అంటే నేషనల్ హెల్త్ మిషన్ కింద పోస్ట్ అంటే సపోర్ట్ ఇంజనీరింగ్ అని పోస్ట్ రిలీజ్ చేశారు. ఈ పోస్టులు వచ్చేసి 4 ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చి ఇక్కడ మనకు వెబ్సైట్ కూడా ఇచ్చారు. nizamabad.telangana.go.in ఇది వెబ్సైట్ అండి. దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి 23/12/2024 ఈవినింగ్ 5 o'clock లోపు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ మెరిట్ బేస్ మీద తీసుకుంటారు. ఇది అవుట్ సోర్సింగ్ అండి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ అండి, లేదంటే ఎంసీఏ. ఎక్స్పీరియన్స్ 4 years ఉండాలి. వేకెన్సీ వచ్చేసి 4 ఉన్నాయి. శాలరీ 35,000. ఇది అవుట్ సోర్సింగ్ కింద ఫిల్ చేస్తున్నారు. ఏది వచ్చేసి రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్. పిహెచ్ పర్సన్కి వచ్చేసి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సంబంధించిన అప్లికేషన్ కూడా వెబ్సైట్లో ఇచ్చారండి. ఇప్పుడు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఇచ్చారు. ఇది ఓన్లీ ఫిల్ బై ద ఆఫీస్. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏదైతే అప్లై చేయాలనుకున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఫిల్ చేయాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ది ఫాదర్, నేమ్ ఆఫ్ ది మదర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ సోషల్ స్టేటస్ అంటే ఓసీ, బీసీ నాదని. అలాగే ఇక్కడ ఒక ఫోటో అనేది అతికించాలి. ఈ విధంగా మీ క్లాస్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇక్కడ ఏజ్ ఇట్లాగా చదివారు, ఇవన్నీ 1st to 7th వరకు ఫిల్ చేయాలి. దాంతోపాటు మీరు ఏ డిస్టిక్ ఉంటారో ఆ డిస్టిక్ పేరు, అలానే క్వాలిఫికేషన్ అంటే బీటెక్ లేదా ఎంసీఏ అయితే ఎంసీఏ, ఇయర్ ఆఫ్ పాసింగ్, దాంతోపాటు మీ యూనివర్సిటీ పేరు, అలాగే మీ ఏ మార్క్స్ అయితే ఉన్నాయో టోటల్ మార్క్స్ ఎన్ని, మీకు ఎన్ని వచ్చాయి, అదే గ్రేడ్ పాయింటా లేదా పర్సంటేజ్, అవి కూడా ఫిల్ చేయాలి. దాంతోపాటు ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నైతే ఎందులో వర్క్ చేశారు, ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు, అలాగే మీకు ఎన్ని ఇయర్స్ చేశారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అట్లనే ఇక్కడ లాస్ట్లో ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ అని ఒకటి ఉందండి. దాన్ని బట్టి మీరు ఫామ్స్ ఫిల్ చేసుకోండి. దాన్ని బట్టి జిరాక్స్లు ఇవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.